మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే శుక్రుని యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. కన్యారాశి అయిన నీచ రాశిలోంచి శుక్రుడు తులారాశిలోకి మారుతూ ఉన్నారు. సో శుక్రుడి యొక్క ఈ మార్పు చక్కగా ఇది చాలా వెరీ వెరీ ఫేవరబుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రమైన తులారాశి ఆయన ఓన్ హౌస్లోకి మారుతూ ఉండటం ముఖ్యంగా. సో ఏదైతే శని కుజుల యొక్క వీక్షణ శుక్రుడి మీద ఉండి చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాడు యాక్చువల్గా శుక్రుడు. అంటే శుక్రుడి యొక్క స్వక్షేత్ర సంచారం ఇప్పుడు కొంత మనకు రిలీఫ్నిచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్లానటరీ ట్రాన్సిట్ చూస్తే కనుక కుజుడు మిథున రాశిలో గోచారంలో ఉన్నారు, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటకంలో గోచారంలో ఉన్నారు, రవి బుధ కేతువులు సింహరాశిలో గోచారంలో ఉన్నారు, శుక్రుడు తులారాశిలో, రాహువు కుంభరాశిలో, ఇక శని వక్రించి మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టుదే కనుక ఇక్కడ మీనం, మేషం, వృషభం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. సో ఈ విధమైన ప్లానటరీ పొజిషన్ అండ్ చంద్ర గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా భాగ్యస్థానంలో శుక్రుడు, 9th హౌస్లో ఉన్న శుక్రుడు ఏదైతే ఉందో ఆ భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం మాత్రమే ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. అండ్ శుక్రుడు వెరీ పవర్ఫుల్ ప్లానెట్ కుంభరాశికి. 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. శుక్రబలంతో ముందుకెళ్ళొచ్చు, కొన్ని శుభకార్యాలకు అటెండ్ అయ్యే ఆస్కారాలు కావచ్చు, ఇంట శుభకార్యాలు జరిగే ఆస్కారాలు కావచ్చు, స్పిరిచువలిజం కావచ్చు. చాలా ఈ యొక్క భాగ్యస్థిత శుక్రుడు ఓన్ హౌస్లో చాలా వరకు కూడా మీకు కొంత ప్లెజెంట్నెస్ విత్ యువర్ పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ సపోర్ట్స్, ముఖ్యంగా ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లోనూ, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో శుక్రుడి యొక్క స్థిరమైన పాజిటివ్ రిజల్ట్స్ మనకు ఉన్నాయి. ఈ రాశికి మనం చూస్తే రాశిలో రాహు, ద్వితీయంలో శని, పంచమంలో కుజుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో రవి బుధ కేతువులు. సో ధనస్థానంలో కానీ, పంచమ స్థానంలో కానీ, షష్టమంలో కానీ, సప్తమంలో కానీ ఉన్న ఈ గ్రహాలు ఏవి అనుకూలించకపోవడం వల్ల వ్యాపారం, ఫైనాన్సు, ఇన్వెస్ట్మెంట్సు, కోఆపరేషను వీటన్నిటిలో ప్రజెంట్ మనకు ఒక స్తబ్ద అనేది నడుస్తూ ఉంది. సో కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఇన్ జనరల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని ఎలా ఉన్నాయో అలా ముందుకు నడిపించడానికి ఎక్కువ ట్రై చేయాలి. అలా చేయడమే మంచిది. మధ్యలో ఇక్కడ ఏదో ప్రయోగాలు చేసినంత మాత్రాన ప్రతిఫలం వస్తుందని అనుకుంటే పొరపాటే. సో అంటే టైం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం మంగళబుధ అనుకూలంగా ఉన్న వారం ప్రారంభం. ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం, ద్వితీయంలో ఆల్రెడీ ఏలినాటి శని రెట్రాగ్రేషన్, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఒక రకమైన హెక్టిక్ స్ట్రెస్ మూమెంట్ కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా, డబ్బులు ఖర్చు విషయంలో ఏంటి, ఆరోగ్యపరమైన విషయాల్లో ఏంటి, ఈ రకంగా ఆది సోమవారంలో కొంత స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్, ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి బాగా కనిపిస్తున్నాయి. అది ఆరోగ్యం మీద కావచ్చు, ఫ్యామిలీ మీద కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు. మంగళ బుధవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే ఈ రాశికి ఆ తృతీయాధిపతి కుజుడు వెళ్ళి పంచమంలో న్యాచురల్గానే కుజుడు యోగించడు. సో 5th హౌస్ అనే ఈ పూర్వపుణ్య స్థానంలో ఈ యాక్చువల్గా ఈ 3rd హౌస్కి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే వెరీ పవర్ఫుల్ మెలిఫిక్ కుజుడు ఈ రాశికి సంబంధించి వెళ్ళి ఆయన పంచమ స్థానంలో ఉండడం సంతానానికి సంబంధించిన విషయాల్లో అబ్స్టకిల్స్ కావచ్చు, క్రియేటివిటీ అండ్ మీ యొక్క వర్క్ ప్రోగ్రెస్కి సంబంధించిన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా స్తంభన, రావాల్సిన డబ్బులు ఆగటం కావచ్చు, ఇలాంటివి కొంత మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విషయంలో కూడా కుజుడు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ తెప్పించే ఆస్కారాలు ఉంటాయి. సో మంగళ బుధవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మీరు ఎఫర్ట్స్ బాగా పెడతారు. పరాక్రమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తాడు, కానీ కుజుడు పంచమ స్థానంలో అనుకూలించకపోవటం వల్ల మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు అంటే ఎగ్జాజరేటెడ్గా మాటలు ఇవ్వద్దు ఎవరికి.
గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థంలో చంద్రుడు ఎమోషనల్ ప్లానెట్ యాక్చువల్‌గా. అలాగే ఆ యొక్క చంద్రుడు కూడా ఇక్కడ శుక్రుడు కూడా వీళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నాడు. సో, ఎనీవే చంద్రుడు ఇక్కడ శుక్రుడి ఇంట్లో ఉన్నప్పటికీ 4th హౌస్‌లో ఆయన యోగించినా, యోగించకపోయినా శుక్రుడు మాత్రం వెరీ ప్లెజెంట్‌గా ఆయన ఓన్ హౌస్‌లో ఉండటం వల్ల చాలా వరకు డొమెస్టికల్ కంఫర్ట్స్ విషయాల్లోనూ, ప్రాపర్టీస్ సంబంధించి కావచ్చు, మీ యొక్క కంఫర్ట్ లెవెల్స్‌కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీరు కొంచెం బెటర్‌గా ఫీల్ అయ్యే ఆస్కారాలైతే వారాంతానికి కనిపిస్తా ఉన్నాయి. సో, అలాగే ఇక్కడ మనకి 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కంపల్సరీగా ఆదిత్య, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసి రోజు శివాలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికైతే తైలాభిషేకం చేయాలి. అటు శని, ఇటు గురుడు, అటు కుజుడు, రవి, బుధ, కేతువులు ఏవి అంత అనుకూలంగా లేదు. ఇటు మ్యారిటల్ లైఫా, వ్యాపారమా, కాంట్రాక్ట్సా. సో, కాబట్టి ఇక్కడ మనం నవగ్రహాలకి చేయటం అనేది మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.